హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. త్వరలోనే పెండింగ్ డిఏలపై అసెంబ్లీలో కీలక ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏలపై స్పష్టత లేకుండా ఉద్యోగుల నిరాశ. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సంఖ్యా విస్తారంగా పెరిగిన డిఏలు ఇప్పటి వరకు చెల్లింపుల విషయంలో స్పష్టత లేనందున ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 4 డిఏలు పెండింగ్, స్పష్టత లేకపోవడం ఎందుకు అంటున్నారు. ప్రస్తుతం మొత్తం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా కేబినెట్ సమావేశంలో కూడా ఈ విషయంపై ఎటువంటి చర్చ జరగలేదు. ఇది ఉద్యోగులకు నిరాశ కలిగించే విషయం. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఎన్నోసార్లు డిఏల చెల్లింపుల గురించి ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 31 నాటికి డిఏలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెల చివరి దశకు చేరుకున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం ఉద్యోగులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యోగుల డిమాండ్లు మరియు డిఏల విడుదల ఎప్పుడు? అనుభవజ్ఞుల అభిప్రాయం ప్రకారం కనీసం 2 డిఏలను తక్షణమే విడుదల చేయాలి. మిగిలిన 2 డిఏలను పీఆర్సీ అమలుతో కలిపి ఇవ్వటం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించవచ్చు. ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రాధాన్యత ఇస్తే ఉద్యోగులు మరింత స్థిరత్వంతో పని చేయగలుగుతారు. ఉద్యోగ సంఘాలతో తక్షణమే సమావేశమై డిఏలపై స్పష్టమైన తేదీ ప్రకటించాలి. గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో డిఏ చెల్లింపులు ఆలస్యం జరిగింది. అప్పటి ప్రభుత్వం డిఏ చెల్లింపులను ఆలస్యం చేసి ఉద్యోగులపై పెరిగిన భారాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పటి వరకు ఉద్యోగులు పెండింగ్ డిఏ విడుదల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగుల న్యూ మేనిఫెస్టో. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తమ కొత్త మేనిఫెస్టోలో పీఆర్సీ, పెండింగ్ డిఏలు, అలాగే ఈహెచ్ఎస్ తదితర సమస్యల పరిష్కారం కోరాయి. ప్రభుత్వం మేనిఫెస్టోను గౌరవించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు ఆశించే విధంగా డిఏలపై స్పష్టత ఇచ్చి చెల్లింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల అసంతృప్తి కొంతమేరకు తగ్గవచ్చు. ఫైనల్గా 4 డిఏలు పెండింగ్లో ఉండటం ఉద్యోగుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చించి డిఏల చెల్లింపుకు సంబంధించిన సమయ సూచీని ప్రకటించాలి. కనీసం 2 డిఏలను తక్షణమే విడుదల చేయాలని అయితే మిగతా 2 పీఆర్సీతో కలిపి పీఆర్సీ ఇచ్చే సమయంతో కలిపి ఇచ్చేస్తే ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకుంటే ఉద్యోగులకు నమ్మకం పెరుగుతుంది. ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్ డిఏలపై వెంటనే నిర్ణయం తీసుకొని చెల్లింపులు పూర్తి చేయాలని అయితే కోరుతున్నారు.